వేసింది ఎవరు సార్? వందల కోట్ల రూపాయలతోటి బ్యానర్లు వేసి లడ్డు కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది ఎవరు సార్? ఎందుకు సార్ ఆలాప్సాడని మానేశారు? అంటే హెరిటేజ్ బయటకు వచ్చిందనే, హెరిటేజ్ వ్యవహారం బయటకు వచ్చిందనే. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. జైభీమరావు పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతుంది. మేము కోరుతాం, అసలు హెరిటేజ్లో జరిగినటువంటి అవినీతి, హెరిటేజ్లో వందల కోట్ల రూపాయల హెరిటేజ్ కోసం ఉపయోగం కోసం హెరిటేజ్కి ఆర్థిక లాభాలు చేకూర్చేదానికోసం ఈరోజు లడ్డు మీద జరిగిందనే కుట్ర కోణం కూడా బయటకు రావాలి. వీళ్ళు ఏం చేశారు? నేను రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తాను. ఈ ఆరోపణలు ఏముందండి, జడా శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేస్తుంటాడు, ఇంకొకళ్ళు చేస్తుంటారు. దానికి కాదు, ఆరోపణలకి ఆధారాలు ఉండాలి. మనం మాట్లాడేది ప్రజలు మెచ్చాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి. ఈరోజు తిరుమల లడ్డు విషయంలోని అపవిత్రం చేయడానికి ఒక కారణం ఏంటి అంటే, ఈరోజు తిరుమల లడ్డు విషయంలో అపవిత్రం చేసి వీళ్ళు నవంబర్ 2025న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక టెండర్ ఇచ్చారు. ఈ టెండర్ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. 2025 నవంబర్ తారీఖులో, అంటే 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ లడ్డూలో పంది అవశేషాలు కలిసినాయి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చేసి ఏం చేశారు? లడ్డు అపవిత్రమైంది కాబట్టి తక్కువ డబ్బుతోటి నెయ్యి సరఫరా అవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీనో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక షల్ కంపెనీ ఏదో ఒక దాన్ని వీళ్ళ పేరు పెట్టుకొని డబ్బులు తీసుకునేటువంటి ఏదో ఒక షల్ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇండల్జ్ చేయాలి. టీటీడీలోకి దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక లడ్డు నెయ్యి సరఫరా చేసే ఒక కంపెనీ ఇండల్జ్ కావాలి. ఈ కంపెనీ పేరేంటి అంటే, ఇది నేను మీకు చదివి వినిపిస్తా. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోగాలి, తాలూకా, ఇందాపూర్ డిస్ట్రిక్ట్, పూణే, మహారాష్ట్ర. ఈ కంపెనీతోటి టీటీడీ ఒక టెండర్ ప్రక్రియలోకి ఎంటర్ అయింది. విత్ రెఫరెన్స్ టు ది ఈ టెండర్ ఫస్ట్ cited and pursuant to the recommendations of the purchase committee, wide reference second cited, it is to inform that your quoted rate of 658 rupees per kg for supply of cow ghee through tankers inclusive of all taxes and FOR delivery to the marketing godown TTD Tirumala Tiruchan is accepted in anticipation of approval of TTD board. Hence you are hereby requested to supply 6,50,000 6,50,000 kgs of cow ghee through tankers at the rate of 658 రూపాయలు per kg inclusive of all taxes. నవంబర్ 2025లో ఈ ఇందుపూర్ డైరీ అనేటువంటి మిల్క్ మహారాష్ట్రలో సంబంధించినటువంటి ఒక మిల్క్ కంపెనీతో 658 రూపాయలు per kg తోటి, అంటే ఇంతకుముందు ఎంత 358 రూపాయలు 360 రూపాయలు, ఒక్కసారిగా డబుల్ అయిపోయింది రేటు. ఈ రేటు డబుల్ అయిందని రేపొద్దున శ్రవణ్ కుమారో XYZ ఎవరిని అడిగారు అనుకోండి, అయ్యో లడ్డూలో కల్తీ జరుగుతుందండి, లడ్డూలో కల్తీ జరగటం లేదా, 350 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో? 2024కు 358 రూపాయలు సప్లై చేసినటువంటి నెయ్యిలోనేమో కల్తీ ఉంది. సో నెయ్యిలో కల్తీ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఏం చేయాలి? అందుకని ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి టెండర్ ప్రాసెస్ ప్రకారం 6,50,000 కేజీలతోటి ఒక నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక కంపెనీకి ఈ టెండర్స్ ఇచ్చారు. తప్పేం లేదు, ఎవరైనా అడగొచ్చు. ఎందుకు తప్పే ఉందండి? ఒక కంపెనీకి నెయ్యి ప్రొక్యూర్మెంట్ అవకాశం ఇచ్చారు. ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి కంపెనీకి తెలుగుదేశమైనా ఇవ్వాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇవ్వాల్సిందే అని. తప్పులేదు. తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొకళ్ళైనా శ్రీవారికి ప్యూర్ నెయ్యి ఇవ్వటంలో రాజీ పడాల్సిన పని ఎవ్వరికీ లేదు. రాజీ పడమని కూడా నేను అనను, రాజీ పడమని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. కానీ
నువ్వు తీసుకొచ్చిన టెండర్ ప్రాసెస్లో నిజాయితీ ఉందా అనేది ఒక ప్రశ్న. ఎవరు ఈ కంపెనీ? ఈ కంపెనీ ఎవరు? ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి సంబంధం ఏంటి? నేను రాష్ట్ర ప్రజలకి ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ కంపెనీ హెరిటేజ్కి సిస్టర్ కన్సర్న్ కంపెనీ అని నేను చెప్పను, కానీ బట్ హెరిటేజ్లో ప్రథమ భాగం, సింహభాగం ఈ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి కొనుక్కునే పర్చేసింగ్ కంపెనీస్లో అండ్ హెరిటేజ్లో వాడేటువంటి చాలా ప్రోడక్ట్స్లో ప్లాంట్లు ఉన్నది ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర స్టేట్లో. హెరిటేజ్ సంస్థకి ఈ ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం అంటే వీళ్ళది వాళ్ళు, వాళ్ళది వీళ్ళని నేను చెప్పదలుచుకోవాలి. హెరిటేజ్ సంస్థలో తయారయ్యే సీరియల్ నెంబర్ 2 తయారవుతుంది ఇక్కడ. కొన్ని ప్రోడక్ట్స్ హెరిటేజ్ సంస్థలో తయారయ్యే ప్రోడక్ట్స్లో మెజారిటీ ప్రోడక్ట్స్ తయారవుతుంది ఇక్కడ. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ పోస్ట్ గోఖాలి ఆన్ ఇందాపూర్ బర్మటి రోడ్, ఇందాపూర్ పోస్ట్, పూణే, మహారాష్ట్ర. లైసెన్స్ నెంబర్ వచ్చి FSSAI లైసెన్స్ నెంబర్ 100120222000159. ప్లాంట్ ఇందాపూర్ నేమ్. మీ హెరిటేజ్ వెబ్సైట్లో అఫీషియల్గా పలానా ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుందని పెట్టినటువంటి స్లిప్ ఇది. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ సార్, నాది కాదు. ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు 658 రూపాయలకి 6,50,000 కేజీల నెయ్యిని సప్లై చేయమని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో మీ హెరిటేజ్ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పడానికి నిరూపించే ఆధారాలు ఇవన్నీ. ఇవేమో నా నోటి మాట ద్వారా కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హెరిటేజ్లో ఈ సీరియల్ నెంబర్ 2 ఉండదు. ఎందుకు తీసేశారు సార్? తప్పైతే ఎందుకు తీసేశారు? మీరు నిజాయితీగా ఉంటే మీ వెబ్సైట్లో నుంచి ఎందుకు మాయమైపోయింది? ఇది పత్రికల్లో వచ్చిన తర్వాత ఎందుకు మాయమైపోయింది? ఇదొకటి. సీరియల్ నెంబర్ 17 అని ఇంకోటి ఉంటుంది సార్. సీరియల్ నెంబర్ 17 ప్రోడక్ట్ కూడా ఇదిగో ఇదే ఇందాపూర్ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోనే తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఖచ్చితంగా. మన కూర్చున్న 8 మంది మంత్రులు 9వ మంత్రి, 9వ అనధికారిక మంత్రో లేకపోతే 9వ మంత్రి కాదులేండి, మాధవ్ గారు, బీజేపీ వాళ్ళు కూడా స్పందించాలి. ఎవరి లబ్ధి కోసం, ఎవరి షేర్ల పెరుగుదల కోసం, ఎవరి ఆర్థిక సంపద కోసం ఈరోజు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఈరోజు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడేటువంటి ఒక పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసు, 77 సంవత్సరాల వయసు, దేశంలోని సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా మీరు చూడని పదవులేంటి, ఆశించని పదవులేంటి, మీకు దక్కని అధికారం ఏముంది సార్? ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ నీచ రాజకీయాలు, శ్రీవారితో కూడా నీచ రాజకీయాలు చేస్తే ఎట్లా సార్ క్షమించాలి? ఎలా సార్ మాట్లాడుకుండా ఉండాలి? ఎవరు ఏమని స్పందించాలో అర్థం కాదు. నిన్నగాక మొన్న వెళ్ళి శ్రీశైలం దగ్గరికి వెళ్ళి రైతులు చేస్తున్నటువంటి పోరాటంలోకి చెక్కులు ఇస్తా వెళ్ళి శ్రీశైలంలో కూడా బాత్రూమ్ క్లీనర్లు వాడారని చెప్పే ప్రయత్నం చేశారే మీరు. క్షమించడానికి అర్హత ఉందా సార్? మీకు క్షమాపణకు ఒక అర్హత ఉందా?